బిగ్ ఎగ్జాంపుల్. రైట్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేశారు. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ సతీష్ గారు, ప్రెస్ మీట్లలో పాల్గొనొద్దు, టీవీ డిబేట్స్కి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ ఛానల్లోనే 4-5 డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. దానిలో జనసేన పార్టీ నుంచి ఎవరొకరు డిబేట్ కి హాజరవ్వాలి కదా ప్రతిరోజు. సో ఇవాళ నుంచి మరి ఎవరు వస్తారో ఏంటో చూడాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జనసేన అధిష్టానం? అంటే జనసేన పార్టీకి అంతకుముందు అధికార ప్రతినిధులుగా చాలా మంది కీలక నేతలు ఉన్నారు. ఆ కీలక నేతలు ఇప్పుడు పదవుల్లోకి వెళ్ళినా కొందరు మీడియా డిబేట్స్ కి హాజరవుతున్నారు. అందులో ఇప్పుడు శివశంకర్ లాంటి నేతలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కమిటీలు రద్దు వెనక 2 కారణాలు చూడాలి. అంటే ఏంటంటే నూతన కమిటీలు ప్రకటించేంత వరకు ఎవరు ప్రెస్ మీట్లకి అలాగే టీవీ డిబేట్లో పాల్గొనకూడదని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పుడు ఏంటంటే కొంత జనసేనలో కొంత సంస్కరణలు మొదలయ్యాయి. ఎలాంటి సంస్కరణలు? కొద్ది రోజుల కిందట పార్టీ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికే పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు అడ్రస్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ లక్ష్యం ఏంటంటే అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎవరు నిజంగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం నిలబడ్డారు, మధ్యలో వచ్చినా కూడా పార్టీ కోసం నిలబడ్డారు, వాళ్ళందరినీ కరెక్ట్ గా వాళ్ళందరినీ వివరాలు సేకరించి వాళ్ళకి కొంత పదవుల పరంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అలాగే కొన్ని మనకు తెలుసు లోకల్ లెవెల్ వరకు కూడా కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి, కొన్ని పోస్టులు, ఇవన్నీ ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వాలి, వాళ్ళ సేవలను గుర్తించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దానికి సంబంధించిన ఒక పెద్ద సంస్కరణ అది. దాన్ని చాలా మంది వెల్కమ్ చేస్తున్నారు. ఇక రెండోది, ఎప్పటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. ఇంత జనసేన పార్టీ మొన్నటి ఎన్నికల్లో కూటమి కట్టడానికి కారణమైన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన భూమిక వహించిన పార్టీ, అలాగే 21 స్థానాలను 100 స్ట్రైక్ తో విజయం సాధించిన పార్టీ, 2 ఎంపీలు లేటెస్ట్ గా వచ్చిన లింగంనేని రమేష్ రాజ్యసభతో పాటు 3 ఎంపీలు ఉన్న పార్టీ, సంస్థాగతంగా బలంగా లేదు, సంస్థాగతంగా సరైన నిర్మాణాలు సరైన ఏర్పాట్లు చేసుకోలేకపోతుందన్న విమర్శ ఎదుర్కొంటోంది. అది వాస్తవమే, వాళ్ళు ఏమనుకున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కింద గ్రామ స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి ఒక సంసిద్ధమైన సంస్థాగత నిర్మాణం జనసేనకు లేదు. అక్కడక్కడ కొందరు జిల్లా అధ్యక్షులు కనిపిస్తారు, తర్వాత వీర మహిళలు కనిపిస్తారు, పట్టణ అధ్యక్షులు, ఇట్లా కనిపిస్తారు. కానీ స్పెసిఫిక్ గా ఒక తెలుగుదేశం పార్టీకి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఉన్నట్టుగా ఒక స్పెసిఫిక్ గా ఒక కమిటీ, స్పెసిఫిక్ గా వీళ్ళు బాధ్యతలు ఇవి అని ఒక స్పెసిఫిక్ కమిటీలు అంతగా బలంగా పూర్తిగా లేవు. అందుకు ఇప్పుడు ఏంటంటే సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. మనకు తెలిసి ఈ మధ్య కాలంలోనే ఆయన పార్టీ నేతలతో కూడా సమావేశం అయ్యారు. అంటే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ నేపథ్యం, అలాగే ఈ మధ్య కాలంలో ఎదురైన ప్రశ్నారావును, సాయికృష్ణ ఇలాంటి వివాదాలు, ఇలాంటి ఇష్యూస్, దాంతో కొంత జనసేన గట్టిగా దానికి వివరణలు ఇచ్చుకోవాల్సినంత వాతావరణం క్రియేట్ అయిన పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో కొంత పార్టీని బలోపేతం చేసుకోవడం, సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవడంతో పాటు పార్టీ వాయిస్ని ఎవరైతే బలంగా వినిపిస్తున్నారో ఈ విషయంలో కూడా మరికొంత స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎవరో అడిగారని, ఎవరో సిఫార్సు చేశారని అందరినీ జనసేన అధికార ప్రతినిధులుగా పెట్టడం అనేది కరెక్ట్ గా, దీనికి ఒక క్రైటీరియా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అది ఎలాంటి క్రైటీరియా అంటే పార్టీ పైన ఒకటి ఆరోపణలు, 2 కూటమి పైన ఆరోపణలు, 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఆరోపణలను చాలా సమర్థంగా ఎవరు ఎదుర్కొంటారు అనే దానిపైన అది చూస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి జనసేన అధికార ప్రతినిధులను కూడా ఏదో వేగ్గా వాళ్ళని వీళ్ళని పెట్టే వాతావరణం ఉండదు. చాలా గట్టిగా వాయిస్ వినిపించడం, గట్టిగా డిబేట్లలో కానీ ఎక్కడైనా పోరాడే తత్వం ఉన్న వాళ్ళని ఈసారి అధికార ప్రతినిధులుగా నియమించబోతున్నారు. ఇప్పటివరకైతే జరగాల్సింది జరిగింది. ఇప్పటి నుంచి అధికార ప్రతినిధుల్ని ఎవరైతే నియమిస్తున్నారో అధికార ప్రతినిధులు ఏ డిబేట్కి వెళ్తున్నారు, ఏ ఛానల్కి, వాళ్ళు ఏం మాట్లాడారు, అక్కడ మిగతా గెస్టులు ఏం మాట్లాడారు, ఏం చర్చ జరిగింది, అక్కడ డిబేట్ మోడరేటర్ ఎలా వ్యవహరించాడు, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ నుంచి సమగ్రంగా కొన్ని రిపోర్ట్స్ రెడీ కాబోతున్నాయి. ఆ రిపోర్ట్స్ పార్టీ అధినేత టేబుల్ ముందుకు ఇక్కడ నుంచి ఉంటాయి. ఈ పద్ధతి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలు ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికే ఉంది. తెలుగుదేశం పార్టీలు ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు అవి ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారని, అలాగే డిబేట్కి వెళ్ళే గెస్ట్లకి కొంత సమాచారాన్ని ఆ మీడియా విభాగం ఇవ్వటం, ఇవన్నీ జరుగుతుంటాయి.
అలాంటి ప్రాక్టీస్ ఇప్పుడు జనసేనలో ప్రారంభం కాబోతుంది. వైసీపీలో కూడా కొద్ది రోజులు ఆ ప్రాక్టీస్ నడిచింది, కానీ ఆ తర్వాత అది కంటిన్యూ కాలేదు. ఇప్పుడు కొంతమంది నడుస్తుంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతినిధులని దూరం పెట్టాలని అనుకున్నారు. అలాగే ఈ నూతన కమిటీ నియామకం తర్వాత టీవీ డిబేట్ లో పాల్గొనాలని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి త్వరలో కొత్త కమిటీ రాబోతుంది. ఈ కొత్త కమిటీలో కేవలం అధికార ప్రతినిధులే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ఇలాంటి చాలా చాలా మార్పులు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూసాం, ఒక 2-3 జిల్లాల అధ్యక్షులను ఆయనే తొలగించారు కొన్ని వివాదాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్. ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం స్వరూపం అనేది కొంత మారిపోతుంది. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రకాలుగా ఈక్వేషన్స్ సెట్ అయ్యేటట్టుగానే ఇప్పుడు నెక్స్ట్ కార్యవర్గం అనేది ఉండబోతుంది. ఆ కార్యవర్గంలో కూడా అధికార ప్రతినిధులను ప్రకటించబోతున్నారు. ప్రకటించిన తర్వాత వాళ్ళు టీవీ డిబేట్లకు హాజరవుతారు. ఇందులో పెద్ద వివాదం ఏమీ లేదు. కానీ ఒక రకంగా చూసుకుంటే జనసేన పరంగా దీన్ని వెల్కమ్ చేయాలి. ఎప్పటి నుంచి ఎక్కువ మంది కోరుకుంటుంది. నేను చాలా అనాలిసిస్లు చెప్పాను, మీరెంత విజయం సాధించి మీకు సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఏంటి? కొందరు అధికార ప్రతినిధులు మరీ అంటారు కదా, మరీ బదార్ భాష మాట్లాడుతున్నారు, అంటే కంటెంట్ లేకుండా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఎదురుగా గట్టిగా విమర్శిస్తే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఉదాహరణగా చెప్పలేకపోతున్నారు అండ్ ఎదుర్కోలేకపోతున్నారు అని నేను ఆ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు పెద్దలు, నాకు పరిచయం పెద్దలతో నేను నేరుగా చెప్పా. అంటే ఇవన్నీ కూడా అంటే ఇలాంటి అవుట్కమ్స్, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ తర్వాత ఫైనల్ గా ఒక డెసిషన్ రావడం అనేది వెల్కమ్ చేయాలి. చూద్దాం ఈ 3 సంవత్సరాలు ఎలా ఎదుర్కోబోతుంది జనసేన కొత్త టీం అనేది. లెట్ us wait and see. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్ గా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ